నమస్తే. జూన్ 7వ తారీఖు నాడు ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు అతిపెద్ద పండుగ అయిన బక్రీద్ పండుగ రాబోతుంది. అయితే అదే బక్రీద్ పండుగను బ్లాక్ డేగా నిర్వహించాలని చెప్పేసి గో సంరక్షకులు భావిస్తున్న ఆయన నిన్న ధర్నా కూడా చేయడం జరిగింది. సో మరి బక్రీద్ పండుగను బ్లాక్ డేగా ఎందుకు నిర్వహించాలి? మాట్లాడదాం. మనతో పాటు మొహమ్మద్ ఫయాజ్ గారు ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్తే. నిన్న గో సంరక్షకులు పెద్ద ఎత్తున ధర్నా చేసిర్రు. బక్రీద్ను బ్లాక్ డేగా నిర్వహించాలి, మా హిందువులు అంటే గోమాతను పూజిస్తాం, అటువంటి దాన్ని మీరు బలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో మా గోమాతలను మీరు బలిస్తున్నారు కాబట్టి బక్రీద్ను మేము బ్లాక్ డేగా నిర్వహిస్తామని చెప్పేసి అంటున్నారు. ఏమంటారు దానిపైన? మరి నిజంగానే బలిస్తున్నారా? నమస్కారం. ఇప్పుడు బక్రీద్ అనేది ముస్లిం యొక్క రెండో అతిపెద్ద పండగ. ఒకటి రంజాన్, తర్వాత బక్రీద్. బక్రా ఈద్ అనేది యాక్చువల్లీ ఇది మా యొక్క ప్రవక్తకు సంబంధించిన ఒక పండుగ. అయితే దీన్ని బ్లాక్ డేగా వర్ణించడం అనేది చాలా తప్పు. అది మనది ఏదైతే గోవు ఉందో గోవును ఎవరు వధించకూడదని ఎన్నో సంవత్సరాల క్రితం దీన్ని మేమంతా కట్టుబడి ఉన్నాం. అడపా ఎక్కడైనా పట్టుబడితే మీరు దాన్ని తీసుకెళ్ళి మన గోశాలలో ఇడిచిపెట్టుకోండి, వారికి కావాల్సిన ఏదైతే శిక్షలు ఉన్నాయో వేసుకోండి. కానీ బ్లాక్ డేగా నిర్వహించడం అనేది చాలా తప్పు. ఇది నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎందుకంటే ఈ పండగ అనేది మీరు నేను అంటే ఏర్పాటు చేసుకున్న పండగ కాదు. ఇది మా యొక్క ముస్లిమ్స్ యొక్క ఇది పవిత్రమైన పండగ. దీన్ని మీరు చేయొద్దు, దీన్ని వధించొద్దు అంటే మరి మీరు అనేదాన్ని బట్టి మీరు కూడా గోమాతలను వధిస్తున్నారు కదా. గోమాతలను వధించినప్పుడు మేము బ్లాక్ డే నిర్వహించడం తప్పేముందని చెప్పేసి అంటున్నారు కదా. గోవుని అంటే ఆవుని వధించడం అనేది తప్పని అని నేను కూడా అంటున్నా. ఒప్పుకుంటారా దానికి? మేము కూడా అంటున్నాం. కానీ గోవుని ఇక్కడ వధించట్లేదు. అది దానికి సంబంధించింది మేల్ జాతి ఏదైతే ఉందో ఎద్దులు, తర్వాత ఏమంటారు